హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రస్క్ మ్యాంగో పుడింగ్. రస్క్ మ్యాంగో పుడింగ్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ వేడి చేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వాటర్లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్న టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, షుగర్ సిరప్ మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. మనకి జస్ట్ బాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రబ్డీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. పాలు మరిగేలోపు మనము ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, లంప్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసి బాగా కలుపుకోవాలి. పాలని ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల అక్కడక్కడ ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో మనకు థిక్నెస్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో చివర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. ఇది కూడా ఏది ఉండలు కట్టకుండా మొత్తం అంతా బాగా క్రీమ్ అంతా మనకి పాలల్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల మ్యాంగో పల్ప్ తీసుకున్నానండి. చూడండి, మ్యాంగోని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని ఈ రబ్డీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, రబ్డీ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలండి. గ్లాస్ బౌల్ తీసుకొని అందులో రస్క్ మనము సెట్ చేసుకోవాలి. ట్రేలో అంతా రస్క్ ఈ విధంగా సర్దుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ వేసుకోవాలండి. షుగర్ సిరప్ లైట్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకవేళ వేడి తగ్గిపోతే మీరు మళ్ళీ ఒక్కసారి కొద్దిగా వేడి చేసుకొని యూజ్ చేయొచ్చు. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత దానిపైన మనము ముందుగా రెడీ చేసుకున్న రబ్డీని వేసుకోవాలి. ఇది కూడా బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఈ విధంగా రబ్డీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మ్యాంగో పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. నేను బాదం తీసుకున్నాను. ఫైన్గా చాప్ చేసుకోవాలి. చూడండి,
ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ మనము రస్క్తో పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, రస్క్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్తో దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రొటీన్ మొత్తం దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. రబ్డీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ మ్యాంగో పీసెస్ వేసుకోవాల్సి ఉంటుందండి. మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాదం ఒక లేయర్ వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్ని లేయర్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి. చూడండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా తయారు చేసుకునే మ్యాంగో రస్క్ పుడింగ్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రస్క్ రబ్డీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.